రక్తము మూలంగా నీతిమంతులుగా తీర్చబడ్డాము. అంటే ఇంతకుముందు నీతిమంతులము కామా అనంటే ఉన్నారు నీతిమంతులు. బైబిల్లో పాత నిబంధనలో చాలామంది ఉన్నారు. ఆ కాలంలో ఒక్క నీతిపరుడు మాత్రమే కనబడెను అని ఉంటుంది బైబిల్లో. ఏ కాలం అది? ఆ కాలంలో ఆయన నీతిమంతుడి పేరేంటి? నోవాహు గారు. ఆ కాలంలో నీతిపరుడు ఒక్కడే కనబడెను కనుక ఆ కుటుంబం మాత్రమే రక్షింపబడెను. అంటే పాత నిబంధనలో కూడా నీతిమంతులు ఉన్నారు, కానీ లెక్కేసుకుంటాం, వేళ్ళ మీద లెక్కేసుకునే నీతిమంతులు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారి రక్తము ద్వారా ఇంకా నీతిమంతులుగా మనం తీర్చబడుతున్నామంట. తర్వాత ఇంకో వాక్య రూపంలో కూడా చూద్దాం. దేవుని ఉగ్రత నుండి తప్పిస్తుంది. ఎవరి ఉగ్రత? ఎందుకు దేవుని ఉగ్రత మన మీద ఉంటుంది? మనం ఏం తప్పు చేస్తే దేవుని ఉగ్రత మన మీద ఉంది అని ఆలోచన చేస్తే, ఆదాము గారు అవ్వ